అన్న నమస్తే అన్న. ఆ, సో సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో మహేష్ బాబు గారు వారణాసి తర్వాత ఒక సినిమా చేస్తారని ఇన్ఫర్మేషన్. మరి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు సెట్ ఆ వంగగారి డైరెక్షన్ ఏమో గానీ ఇప్పుడైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు గారు 6 ప్యాక్ చూపించే టైం వచ్చింది అని అనుకుంటున్నా. అంటే ఏ సినిమాలో? ఏ సినిమాలో ఇంకేసిన వంగ డైరెక్షన్ లోనే అబ్బా. ఆల్రెడీ నేను ఒకటి సినిమాలో చూపిస్తారేమో అనుకున్నాం, బట్ అది మిస్ అయింది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ కదా, బియాండ్ ద క్యారెక్టర్, బియాండ్ ద మహేష్ బాబు లెగసీకి వస్తుంది ఇప్పుడు అయితే నాకు తెలిసి. ఎందుకంటే ఇంతవరకు మహేష్ బాబు అంతా ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారు, అందరినీ దత్తత తీసుకుని సినిమాలు చేసుకుంటూ పోయారు. కానీ ఈసారి నరకుడే ఉంటది అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక యానిమల్ కావచ్చు, లేకపోతే అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారిని మీరు ఊహించుకుంటారా? ఎందుకు ఊహించాలి, బలి చెప్తావు. ఊహించుకోవాలి, సినిమా అంటేనే ఊహించుకోవడానికి అంతే. ఇంకా మహేష్ బాబుని ఊహించుకోవడం పెద్ద విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ లాగా చాలా క్లాసీ లుక్ లో చూసినాం కదా ఏ సినిమాలో అయినా కూడా. సడన్ గా అంటే జనాలు రిసీవ్ చేసుకుంటారు. ప్రిన్స్ అర్థమైందా, రాజ్యం కోసం ఏమైనా చేస్తాడు. ఆల్రెడీ డైలాగ్ ఉంది కదా మన సాహో డైలాగ్ లో, రాజు తన రాజ్యం కోసం మంత్రి కూడా అవుతాడు అని చెప్పేసి. ప్రిన్స్ అయిపోతాడు సినిమా కథ కోసం, కామన్ అంతే. దాన్ని మనం డైజెషన్ చేసుకోవాలా అంతే గానీ ఎమోషన్ తీసుకొని లూజ్ మోషన్ చేసుకోవాలి, నా అభిప్రాయం అది. ఓకే, నెక్స్ట్. మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఆయన ఒక లవర్ బాయ్ లాగానే చూడాలని చెప్పేసి కలగంటారు. అట్లాంటి లుక్స్ లో ఎట్లా? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్న. సో దీనికి మన తెలుగు ఆడియన్సే సమాధానం చెప్తారు. సో దానికి ఫాస్ట్ నాకు తెలియదండి దీని గురించి. సందీప్ రెడ్డి అంటేనే కొంచెం బోల్డ్ సీన్స్ కి పెట్టిందే పేరు అన్నట్లు. ఏడున్నా బోల్డ్ సీన్స్, అర్జున్ రెడ్డిలో ఏడున్నా బోల్డ్ అంటున్నాం. యానిమల్ లో చూసాం కదా మనం ఆల్రెడీ. మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. యానిమల్ అంటే అది సీన్ కి తగ్గట్టు వచ్చిందే గానీ కావాలని చెప్పించేది కాదు కదా. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా మధురమి పాటలు చాలా ఉంటాయి కదా, సీన్స్ అన్ని కూడా. బాబు ఇదేదో నన్ను ఇరకాటంలో మహేష్ బాబు గారు మహేష్ బాబు అలాంటి సీన్స్ కి మనం ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒకసారి కిస్కు కూడా పెట్టారు మహేష్ బాబు ఒక సినిమాలో. కిస్కు కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు ఆడ. అర్థమవుతుందా? డ్యూరేషన్ ఒక 10 seconds అట్లా ముందుకు వెళ్తుంది, అర్థమవుతుందా? మహేష్ బాబు అంతేనా? మహేష్ బాబు గారు ఒకసారి తొడగొట్టి నరికే సినిమా రావాలని నేను అనుకుంటున్నాను. బట్ బహుశా ఇది సందీప్ రెడ్డి ఉన్నదేమో అని అనుకుంటాను నేను.